రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతాను. నాతో కలిసి బిగ్గరగా చెప్పండి. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. మళ్ళా చదువుకుందామండి, బిగ్గరగా చెప్పండి. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఇప్పుడు ఈ వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. పిల్లరా, టెక్నాలజీ బాగా పెరిగిపోతుంది. సైతానుడు శోధించే విధానాలు కూడా పెరిగిపోతున్నాయి. మనము ప్రార్థించే విధానం కూడా ఏమవ్వాలి? ఆమేన్. కాబట్టి అనుదిన జీవితంలో ప్రస్తుత కాలంలో సైతానుడు బహుగా శోధిస్తూ ఉన్నాడు. వాక్యంలో ఉంది, తనకు సమయం కొద్దిగా ఉందని తెలిసి సాతానుడట ఎక్కువగా శోధించడం, ఎక్కువగా నరకానికి పోయే లిస్టుని ఎక్కువ మందిని చేయడం, ఇలా వాటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. వారిని చేయించాలి అని అంటే మన భక్తి జీవితం కూడా ఒక బలముగా. ఆమేన్. కాబట్టి చదవబడిన వాక్య భాగంలో ఒక వ్యక్తి అనుకుంటున్నాడట, నిలుచున్నాను అని అనుకుంటున్నాడు. ఒక విశ్వాసం లేక ప్రభు నమ్ముకున్న వ్యక్తి ఏమనుకుంటున్నాడు? తాను అలాంటి వ్యక్తట పడిపోకుండా జాగ్రత్తగా నిలుచున్నాను అని అనుకునేవాడు ఏమవ్వాలి? పడిపోకుండా ఉండడానికి జాగ్రత్తగా. అందరము ప్రభువులో నిలుచున్నాము కదా, మనం ఏం చేయాలి? చెప్పాలి. పడిపోకుండా చెప్పండి, జాగ్రత్తగా. పడిపోవడము అని అంటే వెంటనే మనకు ఒక వాక్యం గుర్తుకు రావాలి. చెప్పండి, నాశనానికి ముందు సామెతలు 16:18 పడిపోవుటకు ముందు మా అహంకారం. నేను బాగా ప్రార్థన చేస్తాను, నేను బాగా పాటలు పాడతాను అని అహంకారం ఉంచుకోమాక. వెనకాల ఏమొచ్చింది? పడిపోయి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనంలో ఎంతో గొప్ప మాట సెలవిస్తూ ఉన్నాడు. 2వ దినవృత్తాంతములు 25:8 అలాగు పోవలెనని నీకున్న ఎడల పొమ్ము, యుద్ధము నీవు బలముగా చేసినను దేవుడు నీ శత్రువుల ఎదుట నిన్ను కూర్చును. వినండి, నిలువబెట్టుటయు పడవేయుటయు. ఆమె నీ బలం చూసుకొని నేను బలంగా ఉండాలి, పడిపోనని అనుకోమాక. నిలువబెట్టుటయు పడిపోవుటయు ఎవరి వశము? క్షణాన నా మాట జాగ్రత్తగా, క్షణాన మనల్ని మనము పరీక్షించుకుంటూ భయముతో భక్తితో పడిపోతామేమోనని జాగ్రత్తగా చూసుకుందాం. కొంతమంది చూడండి, ఒకవైపు వాక్యము విరివిగా ప్రకటించబడుతుంది, ఒకవైపు సాతానుడు కూడా విరివిగా సెల్లు గురించి చాలా మందిని చూపించారు. ఆయన వాక్యం అన్నమాట గ్యాస్
వీడేమనుకున్నాడు, ఇక ప్లేట్ నిండా అన్నం వచ్చింది. అర్జెంటుగా నువ్వు ప్లేట్ తీసుకుని కానీ పరిగెత్తుకుంటే ఈ ప్లేట్ తీసుకుని 4 ఏళ్ల పిల్లోడు. అర్థమైందా? గూగుల్ మీద ఆధారపడమాక, సెల్ ఫోన్ మీద ఆధారపడమాక, నువ్వు ఎంత ఎక్కువ ప్రభు సన్నిధిలో ఉంటావో అంత దేవునికి దగ్గరగా చప్పటి కొట్టి ప్రభు వైపు సెల్ ఫోన్ ఇది చాలా వరకు నష్టం కలిగిస్తుంది, లాభాలు కూడా ఉన్నది. మనం దేన్ని వెంబడించాలి? లాభాన్ని మాత్రమే చూస్తాం. పిల్లరా, ఇక్కడ చక్కని వాక్యం ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, తాను నిలుచున్నాను అని అనుకొనువాడు ఏం చూసుకోవాలట? పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. పడిపోయే పరిస్థితి ప్రతి క్షణము సాతాను కలిగిస్తూనే పడిపోకుండా ఉండగలిగానంటే పిల్లల ఇప్పుడే చెప్పుకున్నాం, ప్రతి క్షణం కొంచెం పాట వచ్చింది కదా, అడుగడుగున నిన్ను స్తుతిస్తూ స్తుతిస్తూ సాగితే దేవునికి నీవు దగ్గరగా ఉంటావు కనుక సాతాను దేవునికి దగ్గర అయితే నువ్వు సాతానుకు దగ్గర అయితే చెప్పాలి దేవునికి. కాబట్టి దేవునికి దగ్గరయ్యే అని మనం ఇటుకు బైబిల్లో పడిపోయిన వారు గురించి ధ్యానం చేసుకుందాం. నిలబడి అలాగే కొనసాగిన వాళ్ళను కూడా ఒకరిద్దరి గురించి ధ్యానం చేసుకుందాం. మొదటిగా చూడండి, బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథం, బైబిల్లో వారందరూ చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. దేవుని దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలు, నీకు కానుపు లేకపోయిన, నీవు గర్భవతి వై కుమారునికి ఒక స్త్రీకి. వినాలి, మార్చినప్పుడు మీకు కలగా దేవుడు ఒక స్త్రీకి ప్రత్యక్షం. మీరందరూ కూడా చెప్పండి, మీరందరూ కూడా ఒక స్త్రీకి దేవుడు ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడు. వెంటనే నీ మనసు ఆలోచన ఒక స్త్రీకి ప్రత్యక్షమైన ఈ మాట నాకు చెప్పండి, ఎంత ప్రార్థన చేస్తే దేవుడు వచ్చి ఆమెకు దైవ ప్రత్యక్షత అనేది చిన్న విషయము. దేవుడు కనబడడం అనేది సామాన్యమైన విషయము. ఒక స్త్రీకి దేవుని దూత ప్రత్యక్షమై, మానవు పట్టాలు ఆ స్త్రీ ఏం చేస్తే దేవుడు అది చేసింది. ప్రార్థన ఇట్లాంటి ప్రార్థన కాదండి, దేవుడే కనబడ ఆమెకు ఆమె అవసరతను తీర్చే ప్రార్థన. మన సంఘములో దేవుడు మిమ్మలను అలా సిద్ధపరచుగాక. ఆకాంక్ష, ఆ కోరిక తీక్షణమైన అందరూ కూడా ప్రార్థన. నేను విజయవాడలో మందిరానికి వెళ్తే ఆ మందిరంలో వినండి, ఆ మందిరంలో వృద్ధాప్యం ఉంటున్న వచ్చి
చేయమన్నా దేవుడు సెలవిచ్చాడు. ఆమెను అడిగి నా వద్దకు చూపించి నా మనసంతా ఆమె వైపే చూస్తుంది. నా ఆలోచన అంతా ఎంతమంది వెళ్ళి ఏమడుగుతున్నారు మా దేవుడే వచ్చి మాట్లాడు వాక్యం కల్పించి ప్రార్థనైపోతుంది. ఒక్కొక్కరుగా ఆమె దగ్గరికి వెళ్ళి మన ఇది కొంచెం అసహ్యం అనిపించి ఆమెను అడగడం ఎందుకు? నువ్వు ప్రార్థన చేసినా కూడా దేవుడు చెప్పాలి నీకు కూడా. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను అడుక్కోవడం ఎందుకు? అడుక్కునే పద్ధతులను మానుకుందుముగాక. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నువ్వు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమను, నా కొరకు దేవుణ్ణి వేడుకోమని అడిగావంటే నువ్వు సెకండ్ హ్యాండ్ ప్రార్థనుడివి. ఏ ప్రార్థన? ఫస్ట్ హ్యాండ్ ఆమెది, ఇదేమో ఫస్ట్ హ్యాండ్ గానే ఏం చెప్పాడు? ఫలాని వాళ్ళే అడగమన్నాడా? బైబిల్ అలా లేదు. ఏమనుంది? అడుగుడి మీకు. ఎవరు అడగమన్నారు? ఎవరైనా సరే అందరూ ఎంతమంది నిన్ను అడుగుతున్నారేంటి? నా గురించి ఏమన్నా చెప్పాడు దేవుడు అని అడుగుతున్నారేంటి అంటే జవాబు వెంటనే సేవకు ఆమెకు దైవ ప్రత్యక్షత ఉంది. చెప్పండి ఏముందంట ఆమె దగ్గర? బంగారు అదాము ఆమె దగ్గర ఏముంది? దైవ ప్రత్యక్షతను పొందుకున్న ప్రార్థన. కానీ ఆమె 3 గంటలకు మోకరిల్లింది. ఆమె ఏమేం చేస్తుంది? ప్రభుత్వం ప్రత్యక్షంగా మరి సాయంకాలం సరిగ్గా 3 గంటలకు మోకరిల్లితే అది కనుక ఆమె 7 మొత్తం ఎన్ని గంటల ప్రార్థన? పిండి పెడితే ఎంత పిండి పెడితే చెప్పాలి? 14 రాత్రి స్త్రీలైన మీరు అక్కడ రాయబడింది, దేవదూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై. చెప్పండి నోట మాట, దేవదూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై. ఆలోచించు వచ్చాను. ఈ గూగుల్ అడగడం ఎక్కువైంది. వాక్యం
పోయింది, నీవు రాసుకున్న సీటు కూడా పోయింది. అర్థమైందా? చెప్పలేకపోతే కష్టమైన భక్తి జీవితం దేవునికి అసహ్యం. ఆమె నువ్వు ఒక పని చేస్తున్నావంటే నిద్రలో లేదు, ఆ పని చేయమంటే చెప్పండి చెయ్యి. ఆమె నేను చేయలేనయ్యా, పాత పోయమ్మా అని నిన్ను లేపితే వెంటనే వాక్యము చెప్పయ్యా అని నన్ను లేపితే వెంటనే ఏం చేయాలి? పాట పాడమ్మా అని నీకు మైక్ వస్తే నువ్వు వెంటనే ప్రార్థన చేయమ్మా అంటే వెంటనే ఆయన చెయ్యి. ఒక ఆ స్త్రీకి చెప్పండి, దేవదూత చెప్పండి, సగం మంది చెప్పాల. ఆ స్త్రీకి దేవదూత చెప్పండి, ఆమె నీకు ఎందుకు కాకూడదు? దేవుడు అన్యాయస్తుడా? అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 34వ వచనం. అపోస్తుల 10:34. దేవుడు చెప్పండి పక్షపాతి. ఉదయం గంట చేయట్లేదు చెప్పండి, సాయంత్రం కూడా గంట వినోళ్ళు కాడికి ప్రార్థన, పాట, వాక్య ధ్యానము, దైవ కృపమ్మల గురించి చెప్పా. ఈరోజు ఈ అల్లు అలా సిద్ధపడుదురుగాక వినాశం చెప్పాలి. సాయంకాలం కొన్ని దేవుని పిల్లలు పెద్దలు సంపాదించారు మాట్లాడుతూ మధ్యాహ్నం కొన్ని చెప్పాలి. పెద్దలు స్త్రీకి ప్రత్యక్షమని ఎవరు? మనం సామాన్యమైన విజయము ఒక వ్యక్తికి ప్రత్యక్షం ఉంటే చిన్న విషయము ప్రత్యక్షం అలా చెప్పాలి. ఈ రాత్రి జాగ్రత్త. ఆ కుమారుని తల్లి ఎలాంటి మాకు ప్రార్థన ఆమె మీ పిల్లలందరూ చెప్పాలి. మీ నాన్న ఏం చేస్తాడయ్యా, మీ అమ్మ ఏం చేస్తాడయ్యా అని ఎవరన్నా అడిగితే ఆ పిల్లోడు చెప్పగలగాలి నీ గురించి ఏమన్నా తెలుసా? మా అమ్మ చెప్పాలి. మీ పిల్లోడు ఏం చెప్పాలో తెలుసా? మా అమ్మ బాగా చప్పట్లు కొట్టి ప్రభుత్వ వైపు, మా నాన్న బాగా చేసేయండి. పిల్లలు దేని సంపాదించుకోకపోయినా చిల్లిగవ్వను వేయకపోయినా ఈ సాక్ష్యం ఆ బిడ్డల చేతుల్లో పెట్టండి. వారిని తరతరాలుగా దేవుడు దీవించుగాక. చనిపోయినాక భార్య ఉద్యోగం వచ్చింది. బాగా సంపాదించుకున్నాడు.
సాంసన్ గారి యొక్క ఎలాంటి ఆమె ఈమె బహు ప్రార్థన ప్రార్థన ఆమె ఆమె దేవుడు చెప్పినట్లుగానే వ్రతము కలిగి ఉన్నాడు సాంసన్. సాంసన్ మంచి వ్రతం కలిగి ఉంటే అతని ముందు ఏ శక్తి నిలబడడు, ఏ వ్యక్తి నిలబడడు. ఎందుకో చెప్పాలి అమ్మా, నీ తల్లి చెప్పటమ్మా. ఆమె ఇతని తల్లి చెప్పాలి. కాబట్టి ఆ బిడ్డ ముందు ఏ శక్తి ఎక్కడికి చేయమే చేయదు. అందుకని తల్లి ప్రార్థన అతనితో ఉంది. ఆమె ఆమె ఎంతకాలం ఉండిందో తెలుసా? మన ప్రార్థన మన బిడ్డలతో ఎంతకాలం ఉండిందో తెలుసా? మంచి చెడు తెలియనంత కాలం మన ప్రార్థన మన బిడ్డలు తోడుగా. ఆమె ఎంతకాలం చెప్పండి? మంచి చెడు అక్కడ నుండి ఆ బిడ్డ ప్రార్థన చేసుకోవాలి. ఆమె ఆమె ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెబుతాం. మన బిడ్డను మనం ఎంతకాలం ఎత్తుకుంటాం? అమ్మా చెప్పదు, ఎంతకాలం ఎత్తుకుంటాం? 4 ఏళ్ళు, 10 ఏళ్ళ నుండి ఎత్తుకోమంటే సిరి 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆమె ముద్దు వస్తుంది. అప్పుడు ఎత్తుకుంటే బిడ్డను 20 ఏళ్ళలో వస్తుందా? పొందాలని వస్తుంది. నడవలేవా అని అంటాం కదా. పెట్టి ఆమె మన ప్రార్థన మన బిడ్డలకి చిన్న ప్రాయంగా ఉన్నవి పెద్ద ప్రాయం దేవుని సన్నిధిలో ఆమె అలా సాంసను ప్రారంభంలో చాలా బాగున్నాడు, చాలా బాగున్నాడు. 200 మందిని ఒకే గాడిద దవడ యువతతో ఎంతమందిని ఎలా చంపగలిగాడు? తల్లి ప్రార్థన ఉంది, దేవుని సన్నిధిలో వ్రతం కలిగి ఉన్నాడు, దేవుని ఆత్మీయతని గల్లగూడని చూడికి ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఏమున్నాయి కొన్ని మనకు చెందినవి కావవి. అందుకని మొదటి కీర్తనలు ఏం చెప్పాడు దేవుడు? దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గాన అపహాసకులు కూర్చుండే చోటులో అదిగా సినిమా చూడకపోతే తర్వాత సినిమాల్లో నటించే వాళ్ళందరూ ఎట్లా బ్రతకాలి? ఎట్లా బ్రతకాలి? మనం అసలు ఆ స్థలానికే చెప్పాలి. మనం చెందినది అత్యంత ఉన్నతమైన ఏ
ఈ రాత్రి ఎవరైనా వెళ్ళకూడని స్థలానికి చెప్పాలి, వెళ్ళకుందుముగాక. ఆమె మనకు సంబంధించినది. సినిమాల దగ్గర సినిమాలు నాకు తెలియదు, మనం ఎక్కడ కనుక్కుంటాం? అది మనకు సంబంధించినది. సంబంధం ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళడమే సంసం చేసిన మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, 2వ అధ్యాయం 9వ వచనం. ప్రశాంతంగా మనం 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు దేవుడు. ఎక్కడి నుండి పిలిచాడమ్మా? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన. ఎక్కడున్నాం మనము? చీకటిలో ఉన్న మనలని దేవుడు ఆశ్చర్యకరమైన ఆమె చీకటిలోనికి నువ్వు వెళ్ళకూడదు. సహాయకుడు నీవు. శత్రువులన్నీ జనాంగంలోకి వెళ్ళాడు. అక్కడ చూశాడు ఒక అమ్మాయిని. ఏమని చదువుకుని ఆ ఫిలిష్తీయులను కుమార్తెలను ఒకతెను ఒకళ్ళెందుకు లేదా చాలా మంది ఉన్నారు. చాలా మంచి అలామా దేవుని దగ్గరికి ఎవరు వస్తుని వచ్చాడు. వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నేను నిత్య జీవానికి వారసుని కావాలి. చెప్పిన నీకేం చేసుకున్నాడు. ఆజ్ఞలు తెలుసుగా, ఆజ్ఞలు పాటించాలి. దేవుడు తెలుసు కూడా నేను బాల్యము నుండి అజాజ్ఞలు అందరిని ప్రేమించి మాట చెప్పాడు. ఎన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాడు? 10 ఆజ్ఞలు. ప్రభు నాలో పరిచయం ప్రభు అంటే ప్రభు అన్నాడు, నీకు కలిగినవన్నీ అన్ని వేదాలకు ఇచ్చి వచ్చి నన్ను కానీ ఒక్క విషయంలోనే, ఒక్క పనిలోనే, ఒక్క పరిస్థితిలోనే సాతాను చూశాడన్నా. వాళ్ళు అన్నిలయ్యా, వారికి అసలు క్రమము లేని జనాంగం. వారి దగ్గరికి మనము చూడండి వాక్యంలో 14వ అధ్యాయం 8, 9 వచ్చిన కొంతకాలమైన తరువాత